టైం కాదంటే అది గంట తేడా ఉంటుంది అక్కడ నా టైం బట్టి కాదు మంచిది. మరి దేవుని మహాకృపను బట్టి ప్రపంచం అంతటా క్రైస్తవ విశ్వాసం నేడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూడా కొందరు ఆచారపూర్వకంగా చేసిన మనము ప్రభుని జ్ఞాపకం చేసుకునేందుకై ఆరాధనా భావంతో ఈ దినాన్ని ప్రభు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతైనా దేవునికరం, ఆశీర్వాదకరం. అయితే ఈ దినం పునరుద్ధానపు పండుగ, ప్రభు తిరిగి లేచినటువంటి దినం కనుక పునరుద్ధానాన్ని గురించి కొన్ని సంగతులు మనం ఆలోచించాలని ఆశపడుతున్నాం. వాస్తవానికి జనవరిలో మీకు చెప్పాను కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నుండి మనం వినుటకు బాగా గుర్తుపెట్టుకున్నాం కదా. 3 విషయాలు అందులో ఉన్నాయి. వినుటకు వేగిరపడాలని, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. కాబట్టి 2వ మాట చెప్పాలనుకున్నాను కానీ మరి దినం పండుగ సందర్భంగా పునరుద్ధానాన్ని గురించి ఒక 3 సంగతులు మనం ఎప్పుడు వినేవే, తెలిసినవే, అయితే మరొక విధానంలో వాటిని మనం ఆలోచన చేద్దాం. పునరుద్ధానము అనేటువంటి అంశంలో ఒక 3 మాటలు. ఒకటి పునరుద్ధానపు గళం. పునరుద్ధానపు గళం అంటే స్వరం. రెండవది పునరుద్ధానపు బలం. మూడవది పునరుద్ధానపు వరం. ఈ 3 విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను చాలా చిన్నవాడినైనా నేను పండితుడని కాదు, ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆలోచన చేస్తుండగా పునరుద్ధానాన్ని వచ్చి 3 తలంపులు ఇచ్చాడు. ఒకటి పునరుద్ధానపు గళం, పునరుద్ధానపు బలం, పునరుద్ధానపు వరం. అయితే మరి ఉన్న సమయం ఇదంతా పూర్తిగా మనం చెప్పుకోవాలంటే గంటన్నర పడుతుంది. కానీ మనకున్న సమయం అరగంట కంటే కూడా తక్కువగానే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా క్లుప్తంగా వివరించడానికి మరి ప్రయత్నించాం. చూడండి, లేఖనాలలో లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం ఈ లేఖన భాగాన్ని చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకుండగా ఇద్దరు మనుషులు వారి ఎదుట వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తగ్గిన వారికి తెలియజేసి చిన్న మాట ప్రార్థన చేసిందా. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, చదవబడిన లేఖనం ఇది, మాట్లాడువారు మీరు, నేను విలువారు అయా వంటి వారు అజ్ఞానులం ప్రభు. మీరే ఈ సంగతులను మాకు బయలుపరచండి, విషయపరచండి. అని గ్రహించి మేలు పొందడానికి కృప చూపించమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో
చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు ప్రియులారా, ప్రతి సందర్భం అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి చూపడానికి తప్పకుండా మరి ఈ వచనాలను స్వార్థలలో మనం ఎరిగిన వారు కదా. ఆదివారం తెల్లవారు చుండగా కొందరు నేటి దినాల్లో కూడా మరి ఈరోజు తెల్లవారుజామున లేచి మన సమీపాల్లో ఉన్నటువంటి సమాధుల్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసేవారు ఉన్నారు కదా, ఆచారపు భక్తిని చేసేవారు. అయితే మనం అలా కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. మనం చదివిన వచనాలలో జ్ఞాపకం చేయబడింది, ఆయన ఇక్కడ ఎక్కడ లేడు, సమాధిలో ఆయన. అదే పునరుద్ధానపు గళం అనగా స్వరం అనగా సాక్ష్యము అని చెప్పవచ్చు. పునరుద్ధానపు సాక్ష్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి ఎన్నో రుజువులు, పునరుద్ధానపు రుజువులు, సాక్ష్యాలు, స్వరాలు వినిపించబడుతూ వచ్చాయి. ఇక్కడ కొందరు స్త్రీలు యేసు ప్రభు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు యేసు ప్రభు వారిని సమాధిలో ఉంచిన స్థలానికి వారు వేకునే వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, మనము సహోదరులము, స్త్రీలము సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్తున్నాం అని అక్కడ సమాధికి ఒక పెద్ద రాయి పొందించి ఉంది, దానికి ప్రక్కకు నెట్టడం మనకు సాధ్యము కాని పని. ఎవరు మన కొరకు దానిని పక్కకు తొలగిస్తారు, ఎవరు ఆ రాయిని పక్కకు జరుపుతారు, మనం ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలి కదా అని ఆలోచించుకుంటూ వెళ్తుండగా వారు సమాధి దగ్గరకు వెళ్ళగానే జరిగిన సంగతి ఏమంటే అక్కడ రాయి దొర్లించబడి ఉండుట చూశారు. మన కొరకు ఎవరు దొర్లిస్తారు, ఎలాగా మనం వెళ్తున్నాం, మనమే ఉన్నాం, మనకు సాధ్యం కాదే అని అనుకుంటూ వెళుతుండగా జరిగిన సంఘటన, వారు వెళ్ళేసరికి రాయి దొర్లించబడి ఉంది. వాళ్ళకేం అర్థం కాలేదు. 4వ వచనంలో ఇతను గురించి వారికి ఏమీ తోచలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎలా తొలగించబడింది, ఎవరు లేరే మనకంటే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మనమే ముందుగా వచ్చాము, ఇది ఎలా జరిగింది, ఎలా సాధ్యం, ఏమైంది? లోపలికి తొంగి చూచారు, ఆయన శరీరం, ఆయన దేహం లేదు, యేసు ప్రభు దేహం లోపల లేదు. కలవరపడుతున్నారు, కంగారు పడుతున్నారు, ఏమైంది ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో వారు భయపడి ముఖములను నేల మోపి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఇద్దరు దేవదూతలు వారికి కనబడి వారితో మాట్లాడిన సందర్భం. ఇప్పుడు 5వ వచనం సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? యేసు ప్రభు వారి దేహం ఏమైపోయిందని వెతుకులాడుతున్న వారితో దేవదూతలు మాట్లాడుతూ వారిని పలకరించి, ఎందుకు మీరు వెతుకుతున్నారు? యేసు ప్రభుని సజీవుడిగా, ఆ సజీవుడైనటువంటి ప్రభువుని మీరు ఎందుకు ఈ మృతులలో, ఈ సమాధిలో వెతుకుచున్నారు అని వారిని అడిగి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు అంటూ ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పాడు కదా, ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పాడు, మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయనను సిలువ వేస్తారు, ఆయన తిరిగి 3వ దినమున లేచును అని ఆయన తనను గురించి మీతో చెప్పిన మాటలు మీరు జ్ఞాపకము చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పాడు, ఆయన
గలిలయలో ఉన్నప్పుడు చెప్పాడు కదా, మీకు జ్ఞాపకం లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గలిలయలో ఉన్నప్పుడు అంటే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 22, 23 వచనాలలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయలో సంచరిస్తూ శిష్యులతో, ఆ జన సమూహంతో మాట్లాడుతూ మనుష్య కుమారుడు అని తనను గురించి చెప్తాడు. ఎవరు మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువే కదా. ఆయన తనను గురించినటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు ఆయన తన శిలువ మరణమును గురించి ముందుగా ఎరిగినవాడు. లేఖనముల ప్రకారం, మొదటి భక్తులు లేఖనముల ప్రకారం ఆయన అప్పగింపబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన వృద్ధి చెందాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, గలిలయలో సంచరిస్తుండగా ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడతాడు అంటే తనను గురించి చెప్తూ, నేను నన్ను పట్టుకుంటారు, లేకపోతే నేను అప్పగింపబడతాను మనుషులకు. మరొక చోట అంటాడు పాపిష్టులైన మనుషులకు, ఇంకొక చోట అంటాడు అన్యులకు అప్పగింపబడతారు, వారు నన్ను చంపుదురు, వారు నన్ను సిలువ వేస్తారు, అయితే నేను మూడవ దినమున తిరిగి లేచెదను అని ఆయన తన మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటించాడు. ఇది ఏ సందర్భం, ఎప్పుడు అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎప్పుడు ఈ సందర్భం? యోహాను బాప్తిస్మిచ్చి యోహాను చెరపట్టబడిన తరువాత కదా, ఆయన చెరలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు సువార్త ప్రారంభించాడు కదా. ఆ 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఆయన సువార్త ప్రారంభించాడు. యోహాను స్వరం ఆగిపోయిన తరువాత యేసు ప్రభు స్వరం ప్రారంభమైంది. యోహాను సువార్త మూగపోయిన తరువాత యేసు ప్రభు సువార్తను ప్రకటించడం ప్రారంభించు ఆయన సువార్తను ప్రకటిస్తూ గలిలయకు వచ్చాడు. అంటే ఆయన సువార్త ప్రారంభించిన దినాలు గలిలయలో కదా, అనగా సువార్త ప్రారంభంలో, ఆయన పరిచర్య ప్రారంభంలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో, 3.5 సంవత్సరాల పరిచర్యలో, ఆ సేవా పరిచర్య ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువు అంటే ఇలాగ చెప్దాం, సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడే ఆయన తన మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటించాడు కదా. ఆయన తన మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటించాడు. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో అదే మనం చూస్తాం. గలిలయలో ఉన్నప్పుడు ఆయన వారికి చెప్పాడు కదా, గలిలయలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. ఆ తర్వాత సమయం లేదు కానీ నేను చెప్పేసి వెళ్తాను. ఆయన మరొక సందర్భంలో యెరూషలేమునకు మనం వెళ్తున్నాము, మనం యెరూషలేముకు వెళ్ళబోతున్నాం, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారు, నేను తిరిగి మూడవ దినమున లేచెదను అని ఆయన తన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాడు. యెరూషలేమునకు వెళ్ళే సందర్భం, యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత వారు నన్ను పట్టుకుంటారు, నన్ను అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను తిరిగి లేస్తాను. యెరూషలేమునకు వెళ్ళే సందర్భం ఏది అంటే ఆయన సువార్త ముగింపు దినాలు. గలిలయలో ఆయన సువార్త ప్రారంభ దినాలంటే యెరూషలేము ఆయన సువార్త ముగింపు దినాలు. యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఇక ఆయన సిలువ వేయబడతాడు. సువార్త ముగింపు, పరిచర్య ముగింపులో చెప్పాడు, నన్ను సిలువ వేస్తారు, తిరిగి లేచెదను. పస్కా పండుగ సమీపిస్తున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. అప్పుడు మరొక సందర్భంలో ఆయన అంటాడు, ఇదిగో ఇంకా 2 దినములైన తరువాత పస్కా పండుగ వస్తుంది, నన్ను అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు
నేను తిరిగి లేచాను. స్వార్థ ప్రారంభంలో చెప్పాడు ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని గురించి. స్వార్థ ముగింపులో చెప్పాడు ఆయన మరణ పునరుద్ధానాల గురించి. ఇంకొక 2 రోజుల ముందు చనిపోతాడనగా చెప్తూ వచ్చాడు నన్ను అప్పగించబోతున్నాను. ఆ తర్వాత ఒక రాత్రి ముందు, గురువారం రాత్రి కూడా పస్కా విందులో ఆయన శిష్యులతో పస్కాను భుజిస్తూ నన్ను అప్పగింపబోయేవాడు మీలో ఉన్నాడు అని ఆ సందర్భంలో కూడా చెప్తాను. తాను అప్పగింపబడుటను గురించి మాట్లాడుతాడు. ఇదిగో మీలోనే ఉన్నాడు నన్ను అప్పగించేవాడు. అందరూ కలవరపడ్డారు, నేనా ప్రభు అంటూ. ఆయన చెప్పాడు నేను ఒక ముక్కను గురించి ఎవరికి ఇస్తాను వాడే నన్ను అప్పగించేవాడు. యోధాకి ఇచ్చాడు, వాడు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయన తన శిష్యులను తీసుకుని వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ వేదన పడుతూ ఆయన శిష్యులను కూడా మీరు ప్రార్థన చేయండి, శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థించండి అని వారికి చెప్పి 2-3 పరిజ్ఞానాలు అలా చెప్పిన తర్వాత ఆఖరికి వారి ఎదురుకు వచ్చాడు. ఇక చాలు లేని వెళ్దాం, నేను అప్పగింపబడబోయే గడియ వచ్చింది, ఇక వెళ్దాం పదండి. ఆఖరి సమయంలో కూడా ఆయన తన మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన స్వరం, అదే పునరుద్ధానపు గళం ఆయన తనను గురించి ప్రకటించాడు. ఆయన పునరుద్ధాన సాక్ష్యాన్ని దేవదూతలు ప్రకటించాయి. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లుగానే తిరిగి ఆయన లేచాడు. ఆయన ఇప్పుడు సమాధిలో లేడు, తెరవబడిన సమాధి కదా, సమాధిలో లేడు. ఆయన సమాధి నుంచి ఆయన బయటకు వచ్చాడు. చూడండి, ఖాళీ సమాధిని అంటూ దూతలు వారికి సాక్షాత్తంగా నిలిచాయి. ఆయన సజీవపు సాక్ష్యాలను ఆయన అనేకులకు కనబరుచుకున్నాడు. 40 దినాలు ఆయన పునరుద్ధానుడైన తరువాత అనేక మందికి తాను సజీవుడిగా అనేక రుజువులను, ప్రమాణాలను కనబరిచాడని అపోస్తలుల గారి 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు చూస్తే ఆయన మొదట కేఫాకు కనబడ్డాడు, తర్వాత 12 మంది శిష్యులకు కనబడ్డాడు, మరికొందరు సహోదరులకు కనబడ్డాడు. అంతేకాదు 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఆయన కనబడ్డాడు. తను తాను కనబరుచుకున్నాడు అని పునరుద్ధానపు స్వరం, పునరుద్ధానపు గళాన్ని మనం లేఖనాల్లో గమనించగలం. మన ప్రభు ఆయన పునరుద్ధానుడే లేచాడు కదా, ఆయన సజీవునిగా లేచాడు. ఆయనకు నేను మృతుడనైతిని కానీ యుగములు సజీవునిగా ఉన్నాడు. ఆయన సజీవుడు కదా, ఆయన తిరిగి లేచాడు. ఈ మాట ముగిద్దాం, చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం లేదు. పునరుద్ధానపు గళం లేక స్వరం సాక్షి, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. రెండవది, ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఆయన పునరుద్ధానములో ఉన్న బలం, ఆయన పునరుద్ధానములో ఉన్న బలమే. రండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి పునరుద్ధాన బలమే. ఆయన ఓ మరణమా ఏది నీ విజయం? ఎక్కడుంది? ఓ మరణమా ఎక్కడుంది నీ ముళ్ళు? నీ మూలం ఎక్కడుంది? నీకున్న బలం పాపం కదూ, నీకున్న బలం ధర్మశాస్త్రం కదూ. అయితే దాన్ని నేను విరిచివేశాను. ఆయన శరీరం ముందు మరణం అనుభవించడం ద్వారా ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చి పాపమునకున్న బలాన్ని, మరణమనుకున్నటువంటి ఆ ముళ్ళను విరిచివేసి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళను విరిచిన పునరుద్ధానపు బలం, పునరుద్ధానపు బలం. ఆయన
మరణము చేత మృంగివేశాడు, మరణముతో జయించి వేశాడు. మరణము ఇక ఎన్నడూ ఉండకుండగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధాన బలమును బట్టి. ఇదే ప్రవచనం హోషేయ గ్రంథం 13:14 మనం చూస్తాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. పునరుద్ధానపు బలాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు ఎలాగైనా సరే మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని ఆయన మరణం విషయంలో సమానమైన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఏముందట ఆయన పునరుద్ధానంలో బలం ఉంది కదా. మరణమును జయించిన ఆయన పునరుద్ధానంలో బలం ఉంది. ఏదైనా సరే, ఏమైనా సరే, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు కూడా పునరుద్ధానము కలగాలని ఆయన మరణంలో నేను కూడా సమానమైన అనుభవం గలవాడిగా ఉండాలని ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలో నేను పాలువాడనుట ఎటిలో ఎరుగు నిమిత్తము. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటది. ఆయన పునరుద్ధాన బలాన్ని గురించి మనం చూస్తే 5వ వచనం 6వ అధ్యాయం 5-9 వచనాలలో రోమాపత్రిక మరణం యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యం గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యము గలవారమైన ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగును. 9వ వచనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము కదా. మనము ఆయన మరణంలో పాలివారమైతే ఆయన పునరుద్ధానంలో కూడా పాలివారం. అవునన్నాడు, నేను ఆయన పునరుద్ధానంలో పాలివాడను కావాలి. ఏ విధము చేతనైనను కదా ఆ అనుభవాన్ని నేను తెలుసుకోవాలి, ఆ అనుభవంలోనికి నేను వెళ్ళాలి అని ఆశించినటువంటి ఆ అనుభవం ఎక్కడుంది? ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ఆయన మరణ పునరుద్ధానములో పాలివారుగుట. ఈ 6వ అధ్యాయంలో బాప్తిస్మమును గురించినటువంటి సంగతులు కదా. బాప్తిస్మము ఆయన మరణానికి ఆయన పునరుద్ధానానికి సూచనగా ఉన్నటువంటి విషయాలు. ముంచబడుట ఆయన మరణములో సమాధిలో పాలు పొందుటైతే తిరిగి నీటిలో నుంచి పైకి లేచుట ఆయన పునరుద్ధానానికి సూచన. ఆయన చనిపోయి తిరిగి లేచుట ఎంత వాస్తవమో, ఆయన చనిపోయి పాపమును జయించి ఇక ఎన్నడూ పాపం ఆయన మీద ప్రభుత్వం లేకుండా చేస్తే, మరణం ఆయన్ని ఎలడానికి అవకాశం లేకుండా చేస్తే, పాపము బలాన్ని పాపము మూలాన్ని విరిచివేయడాన్ని బట్టి పాపముకున్న బలం ఏంటి? మరణం కదా. ధర్మశాస్త్రం మరణం. ఆ పాపమును లేకుండా చేస్తే ఇక మరణము ఏలుబడి చేయలేదు ఇంకా కదా. పాపము ఏలుబడి చేయలేదు కనుక ఆయన తిరిగి లేచుట ద్వారా పునరుద్ధాన బలాన్ని బట్టి పాపాన్ని జయించి మరణాన్ని జయించడాన్ని బట్టి ఆయన జీవించుట చేత ఆయన మరణ పునరుద్ధానం లేదు పాలివారమైన మనము కూడా జీవించే వారిగా చేయబడుతుంది. ఎంత శక్తి గలది ఆయన పునరుద్ధాన బలం కదా. ఎంత ప్రభావము కలిగినటువంటిది. యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ పునరుద్ధానము నేనే అంటూ ఆయన తన పునరుద్ధాన బలాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు.
ఎంతటి ప్రభావం అంటే, ఎంతటి బలం అంటే ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి. యోహాను సువార్త 20:19 యేసు ప్రభువు వారి శిష్యులు భయము చేత తాము ఉన్న గదిలో తలుపులు బిగించుకొని లోపల కూడి ఉండగా వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. తలుపులు తీయలేదు, బద్దలు కొట్టలేదు. తలుపులు బద్దలు కొట్టలేదు. ఒక తలుపులంటే 2 ముక్కలు అయిపోయి తలుపులు పడిపోతే లోపలికి రాలాయి. వేసిన తలుపు వేసినట్లుగానే ఉన్నాయి. ఆయన లోపల వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆయన పునరుద్ధాన బలానికి ఏది అడ్డు పెట్టలేదు. ఏది అడ్డంగా యేసు ప్రభు వారు సమాధిలో నుండి బయటికి రావడానికి ఆయన సమాధికి అడ్డంగా ఉంచినటువంటి రాయి ఎందుకు దొర్లించబడింది? ఎందుకు దొర్లించబడింది చెప్తారా? యేసు ప్రభు సమాధికి అడ్డుగా ఉంచబడిన రాయి దొర్లించబడి ఉంది కదా, వాళ్ళు వెళ్ళేసరికి. ఎందుకని? యేసు ప్రభు బయటికి రావాలి కదా. సమాధి నుంచి మరి ఆయన లేచి బయటికి రావాలంటే ద్వారానికి అడ్డంగా ఉన్న రాయి పక్కకు నెట్టాలి కదా. రాయి ఆయన కట్టమా? ఆయన రాయి దొర్లించబడక మునిపే సమాధిలో నుండి బయటకు వచ్చేసారు. ఆయన సమాధిలో ఆయన లేడు. మన కొరకు ఎవరు రాయిని దొర్లిస్తారు? మనం ఆయన దేవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికని వీళ్ళు ఆలోచన కలిగి వస్తుండగా వారి ఆలోచన జరిగి రాయి దొర్లించి లోపల ఆయన లేడమ్మా, ఒకసారి చూడండి, కావాలంటే మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి ఆయన లోపల లేడు అనే సాక్ష్యము కొరకు కదా. సమాధిలో లేడు ఆయన, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని సాక్ష్యము కొరకై, రుజువు కొరకై సమాధికి అడ్డుగా ఉన్న రాయి దొర్లించబడింది. కానీ ఆయన బయటికి వచ్చేదానికి అడ్డంగా ఉందని కాదు. ఆయన పునరుద్ధాన బలం ఎంత గొప్పది కదా, ఎంత గొప్పది. ముగిస్తుంది. ఆయన పునరుద్ధాన గళం, ఆయన పునరుద్ధాన ఆఖరిగా పునరుద్ధాన బలం. ఇది నేడు మనకు చాలా విశేషమైన ప్రాముఖ్యమైన పునరుద్ధానపు వరం. వరం ఏంటి అంటారా? వరం అంటే దీవెన, ఆశీర్వాదం కదా, వేరు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచుటను బట్టి అనుగ్రహింపబడినటువంటి వరాలు, ఆయన పునరుద్ధానము ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు. రోమపత్రిక 5వ అధ్యాయంలో నీతిమంతులకు కలుగు దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయంటే వాటిని నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా సర్వ మానవాళికి అనుగ్రహించబడినటువంటి వరాలేంటో, దీవెనలేంటో నేను ఒక 5 విషయాలు త్వరగా చెప్పి ముగించేస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనం ఇవన్నీ ఎరిగిన విషయాలే, అవసరతను బట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన అపరాధాలను బట్టి అప్పగించబడ్డాడు, అంటే మరణించాడు. మనం నీతిమంతులుగా మార్చబడడం కొరకై ఆయన తిరిగి లేచాడు కదా. ఎందుకు ఆయన లేచాడు? ఎందుకు ఆయన పునరుద్ధానం? ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనకి ఏం కలిగింది? ఆ కలిగిన వరము, ఆశీర్వాదం ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. పాపము చేసిన ప్రతివాడు ధర్మశాస్త్రం ప్రకారంగా బలి అర్పించాలి. ఆ బలిని దేవుడు అంగీకరించడం ద్వారా ఆ పాపి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఇది ధర్మశాస్త్రం యొక్క విధి. దేవుడు ఆ ధర్మశాస్త్రం యొక్క విధులను సంపూర్ణము చేయడానికి, మాటికి అర్పింపబడే బలులను నిలిపివేయడానికి, సదాకాలం ఉండే శాశ్వతమైన బలి, హెబ్రీ చెప్పినట్లుగా సదాకాలములకు సరిపోయేటటువంటి బలిని యేసుక్రీస్తు ప్రభు తన శరీరము ద్వారా తండ్రి దేవునికి బలిగా, అర్పణగా అర్పించుకొని ఒక్కసారి సదాకాలం సంపూర్ణంగా పరిశుద్ధులంగా మార్చబడేటట్లుగా నీతిమంతులుగా ఉన్నట్లు ఆయన తను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన పునరుద్ధానుడై ఉండకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడుట అసాధ్యం.
నీతిమంతులుగా తీర్చబడుట అసాధ్యం. అందుచేత ఆయన పునరుద్ధానపు వరాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి, ఆయన పునరుద్ధానంలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని మరుగుపరచడానికి, తప్పు ద్రోవ పట్టించడానికి అపవాది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆనాడు కూడా కావలి వారు సైనికులు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులను అధికారులకు, శాస్త్రులకు, పరిచయులకు తెలియజెప్పారు. ఆయన ఎలా తిరిగి లేచాడో, జరిగిన సంఘటనలు, కలిగిన భూకంపాలు, ఆ సంభవాలన్నింటినీ వచ్చి చెప్తే వాళ్ళు అన్నారు, ఎంత కావాలంటే అంత మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, కానీ ఈ మాట మాత్రం ఎక్కడా చెప్పకండి. ఎట్లా? ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పండి. ఒక అబద్ధాన్ని నాటారు. ఆయన పునరుద్ధానాన్ని, ఆయన తిరిగి లేచాడు అనే వాస్తవాన్ని కప్పిపెట్టడానికి, ఆ వాస్తవాన్ని రూపుమాపడానికి ఆనాడే ప్రయత్నాలు కొనసాగాయి. నేటికి ఈనాటికి చాలా మంది కదా క్రైస్తవేతరులు, క్రైస్తవ విరోధులు కదా, క్రీస్తు విరోధులు ఎంతో మంది ఆయన పునరుద్ధానం, అసలు ఆయన చనిపోలేదు, ఆయన సిలువ వేయబడలేదు అంటూ ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని రూపుమాపడానికి కదా అసత్యంగా కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆనాటి నుండి ఈనాటికి కొనసాగుతున్న ఆయన పునరుద్ధానపు వాస్తవాలు మాత్రం ఆ అసత్యాన్ని అదిలిపడుతూనే ఆయన తిరిగి లేచాడు. నేటికి ఆయన సమాధి ఖాళీగానే ఉంది, సజీవ సాక్ష్యంగా ఉంది. ఆయన పునరుద్ధానాన్ని బట్టి కలిగిన వరం మొదటిది, మనం నీతిమంతులముగా తీర్చబడడం. ఇదే రోమపత్రిక 6వ అధ్యాయంలో మరొక వరం 8-9 వచనాలు ఇందాక మనం చదివాం కదా. చనిపోడని ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయనతో కూడా జీవించుదు. ఎప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మరణానికి ఆయన మీద అధికారం లేదు, ప్రభుత్వం లేదు. కాబట్టి మనము కూడా ఆయన నమ్మిన వారముగా మనము కూడా ఆయనతో పాటు జీవించుదుము కదా. ఆయన పునరుద్ధానమును బట్టి మనకు అనుగ్రహింపబడింది ఏమంటే నిత్య జీవము అనే వరం. చూడండి 23వ వచనం 6:23లో మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవుని కృపావరం, దేవుని వరమేంటి? ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనకు కలిగిన వరమేంటి అంటే నిత్య జీవం. యేసుక్రీస్తును బట్టి ఆయన పునరుద్ధానం ద్వారా మనకు నిత్య జీవం అనే వరం, నీతిమంతులము అనే వరాన్ని ఇచ్చాడు. నిత్య జీవము గలవారుగా ఆయన మనకు వరాన్ని ఇచ్చాడు కదా. మూడవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, పునరుద్ధాన వరం. దేవుని వరం ఏంటట? దేవుని వరం ఏంటి? మనం అపరాధముల చేత, పాపముల చేత 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాడు. ఆయనతో కూడా మనల్ని లేపాడు. పాపాలను బట్టి, అపరాధాలను బట్టి మనం చనిపోయిన వారిగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తుతో పాటు ఆయన మరణ పునరుద్ధానములో మనల్ని పాలివారు చేసి ఆయనతో కూడా మనల్ని లేపి కదా మనం బ్రతికించి రక్షించి ఏం చేశాడట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది దేవుని వరం. ఆయనతో కూడా లేపి ఆయన పునరుద్ధానము వరం. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచుట ద్వారా ఆయనతో పాటు మనలను కూడా లేపి పరలోక
ఇది మన క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. పునరుద్ధానాన్ని బట్టి కలిగిన వరం. ఒకటి నీతిమంతులుగా మనము తీర్చబడుట, నిత్య జీవమునకు వారసులుగా చేయబడుట, నిత్యత్వంలో ప్రభువుతో కూడా ఆయన ప్రక్కన కూర్చుండుట దేవుడు మనకు అనుగ్రహించిన వరం. ఇంకొక మాట చూడండి, 4వ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో పాటు చనిపోయిన వారమైతే ఆయనతో పాటే మనం మరలా బ్రతుకుదాం. మరణ పునరుద్ధానములు ఆయనతో పాటు బ్రతుకుతాం. ఆయనతో పాటు సహించిన వారమైతే ఆయనతో పాటు ఏం చేస్తామట? ఏలుదుము. పునరుద్ధానము వలన కలిగిన వరం. మరొకటి ఏమంటే ఆయనతో పాటు ఏలే వరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కదా. ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో కూడా మనము ఏలే వారిగా ఆ గొప్ప వరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కదా. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, వారు భూలోకమందు ఏలుగురు. భూమి మీద ఏలికలుగా దేవుడు మనల్ని చేశాడు. పునరుద్ధానం వలన కలిగిన మనం ఏలేవారు. ఆయనతో పాటు ఏలేటట్టుగా ఆయన మనలను ఆశీర్వదించాడు, గొప్ప వరం ఇచ్చాడు మనకి. 5 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ల పరిపాలన కాదది, 1000 సంవత్సరాలు ప్రభుత్వం కూడా మనం ఏలేవరం. ఆఖరిగా మరొక వరం చూసి మనం దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-17 వచనాల వరకు ఉన్న భాగం. తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పుకునేమంటారు, ప్రభు రాకడ వరకు సజీవమైన జీవులు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని కోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు, ఆ మీద సజీవమైన జీవులు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు వేగం మీద కొనిపోబడుదుము. సదాకాలం ప్రభువుతో కూడా సదాకాలము ప్రభువుతో కూడా. యేసు మృతి పొంది తిరిగి లేచను అని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో పాటు లెక్క పెట్టుకున్నారు. ఆయన మన విశ్వాసం నుంచి కదా రక్షించబడుట ద్వారా, ఆయన మృతి పొంది తిరిగి లేచాడని విశ్వసించుట ద్వారా, అంగీకరించుట ద్వారా ఆయన పునరుద్ధానం వలన కలిగిన ఆశీర్వాదం లేకపోతే వరం ఏమంటే 5వదిగా మనము సదాకాలం ప్రభువుతో కూడా. ఇక దానికి ముగింపు లేదు కదా. యుగ యుగాలు సదాకాలము మనము దేవునితో ఉండే ఆ గొప్ప వరం, గొప్ప భాగ్యాన్ని ఆయన పునరుద్ధానం వలన ప్రభు మనకు అనుగ్రహించాడు కదా. పునరుద్ధానపు వరములు ఈ ఆశీర్వాదాలను నిర్వహించాడు. మన నీతిమంతులుగా చేసి, నిత్య జీవానికి వారసులుగా చేసి కదా, ఆయన నిత్యమైన సింహాసనం మీద కూర్చుండబెట్టి భూలోకములో ఏలేవారిగా చేసి సదాకాలం ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని ప్రభు ఆయన పునరుద్ధానపు వరం ద్వారా ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన పునరుద్ధానపు కళం, ఆయన పునరుద్ధానపు బలం, ఆయన పునరుద్ధానపు వరాన్ని మనం ఎరిగిన వారమై పునరుద్ధానుడైన యేసుక్రీస్తును మనము బాహాటముగా ఆరాధించడానికి ప్రభు చూపించుగాక. ఆమేన్. చిన్నవాడు ప్రార్థన